కేఎస్ ప్రసాద్ గారు, ముఖ్యంగా కూటమి ఎమ్మెల్యేల మీదనే కూటమి సొంత పార్టీ నేతలే ఎందుకు విమర్శిస్తున్నారు? ముఖ్యంగా నిన్న పవన్ కళ్యాణ్ గారు కూడా ఎమ్మెల్యేల పెత్తనం ఏంటి నియోజకవర్గాలు అన్నట్టు కూడా ఆయన మాట్లాడడం జరిగింది. 40 మంది ఎమ్మెల్యేలకు ఇటీవల మందలింపు చేశారు సీఎం చంద్రబాబు నాయుడు గారు. ఏంటి సార్ అసలు ఎమ్మెల్యేల మీద ఈ రకంగా, సొంత పార్టీ ఎమ్మెల్యేల మీదనే ఈ రకంగా మాట్లాడడం దేనికి నిదర్శనం అంటారు? పవన్ కళ్యాణ్ ఏమన్నారు? ఎమ్మెల్యేల పెత్తనం ఏంటి నియోజకవర్గాల్లో? ఎమ్మెల్యే నియోజకవర్గానికి ముఖ్యమంత్రితో సమానం. ఆయన 2,50,000 పైచీలక ప్రజాప్రతినిధి. ఓకే, మరి ఆయన కాబట్టి పెత్తనం ఎవరు చేస్తాడు? చేత ముఖ్యమంత్రి గారు పెత్తనం చేస్తారు. ఇందులో పెత్తనం ఏంటి నాకు అర్థం కావట్లే. ఇప్పుడు ఉన్నంతా కొలికిపూడి శ్రీనివాస చెప్పింది, మన వీళ్ళు 7 కోట్లు ఇచ్చినవాడు చెప్పింది కదా, డబ్బులే తేడాలు వస్తున్నాయి. అంతకని ఇంకేమంటారు పెత్తనాలు? రోడ్లు వేసారా? సంక్షేమం అందించారా? లేదా ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేసి బ్రహ్మాండమైన ఉపాధి కల్పనకి ఏమైనా బాటలు తెరలేపారా? ఏం చేశారో నాలుగు మాత్రం సమానం చెప్పేది పనితీరు కనబడుతుంది. ప్రజల్లోకి వెళ్తే మాకు ఇది రాలేదు సార్ అని అడుగుతున్నారు. ప్రజల్లోకి వెళ్తే రోడ్లు లేవంటున్నారు. ఇవన్నిటి మీద నియోజకవర్గంలో సమస్యల్ని ఎక్కడ ప్రస్తావించాలి? నాకు గతంలో కోన రవికుమార్ గారు, రమణమూర్తి గారు శ్రీకాకుళం నుంచి రైతులు పడుతున్న వెతలు, అక్కడ ఉన్న స్థానిక సమస్యల మీద ఫ్లోర్ ఆఫ్ ద హౌస్లోనే వాళ్ళు మాట్లాడారు కదా. విష్ణుకుమార్ రాజు గారు ఏం మాట్లాడారు? ఇవన్నీ మనం చూసాం కదా. పెత్తనాలు ఏం పెత్తనాలు? ఎవరు పెత్తనాలు చేస్తున్నారు? అంటే ఇసుకలో, మట్టిలో, గనుల్లో వాళ్ళదే పెత్తనం అంటున్నారు. ఇప్పుడు మన కొలికిపూడి చెప్పిన దాన్ని బట్టినో ఈవిడ మాధవ్ గారు చెప్పిన దాన్ని బట్టి ఒక టికెట్కి ఎన్ని డబ్బులు ఇన్వెస్ట్ చేశారు, మాకు సంపాదించుకునే మార్గానికి ఇంకేముంటాయి వాళ్ళ దగ్గర? జీతం ఎంత వస్తుంది? అలవెన్స్లతో కలిపి 2 లక్షలు ఎంత వస్తుంది? 2 లక్షలతో ఏమైనా ఎత్తిరిపోతాడు? 12,24 × 5 ఎంత? 1,40,000. 10,40,000 మొత్తం 5 సంవత్సరాల్లో సంపాదించేది. అది ఒక టికెట్కి ఎంత ఖర్చు పెడుతున్నారు వాళ్ళు? నాకు తెలిసి ఈ ఎలక్షన్లో దగ్గర 40 కోట్లు తగలెట్టారు ఒక్కొక్కడు అగ్రిగేట్న. 40 కోట్లు అలా సంపాదించుకోకపోతే ఏడు చేస్తారు. ఇదే అలా సినిమాలో సేవా తత్పరత, అలా ఊపిరి సినిమాలో వాడు వస్తాడు, నాకు సేవా తత్పరతతో నీ దగ్గర ఉద్యోగం చేస్తానన్నట్టు వచ్చేవాడు అయితే ఆర్డర్ రిజెక్ట్ చేసి నాకు అక్కర్లేదని. అలాగే ఉంది. మీరు రూపాయి తీసుకోకుండా స్వచ్ఛందంగా గెలిచినవాడు ఎవడన్నా ఉంటే, మా నరసయ్య గారు లాటైనా, గుమ్మ నరసయ్య గారు లాంటి మహానుభావుడు ఎవడన్నా ఉంటే చెప్పచ్చు. అటువంటి లేనప్పుడు మీరే ఎలంపాటలు, మీరే సీటీ పాటలు పెట్టి వాళ్ళని వాళ్ళతోనే మీరు మొదలెట్టిస్తే అది ఊరుకుంటాడు. మట్టిని ఇసుకను మన్ను మసానా కూడా వదలకుండా దోచేస్తున్నారు వాళ్ళు. మరి దాంట్లో మీకు నియంత్రణ ఎక్కడ ఉంటుంది? ఇచ్చింది మీరు డబ్బులు వెనక్కి ఇచ్చింది, గెలిచాం కాబట్టి అని చెప్పి తీసుకుని డబ్బులు వెనక్కి ఇచ్చేస్తే వాళ్ళు జాగ్రత్తకుంటారు. ఇప్పుడు సింధి గారితో 5 కోట్లు కొలికిపూడి గారికి వెనక్కి ఇప్పించి, లేదా వేమన సతీష్తో 7 కోట్లు వెనక్కి ఇచ్చేస్తే వీళ్ళు ఇంకేటి వ్యాపారాలు వాళ్ళ డబ్బులకు వచ్చే కాబట్టి నీతి నిజాయితీగా చేస్తాం అని చెప్తే ప్రమాణం మళ్ళీ చేయించండి రాజ్యాంగం మీద. అలా 175 నియోజకవర్గాల్లో పనిచేస్తే సరిపోద్ది. అలా 11 సంగతి మీకెందుకు? కానీ మీ 164కి స్ట్రైక్ రేట్ కదా 98%. చేయించండి. 2 అయితే అవుట్లు పేలే, మిగిలినవి అంటే వీళ్ళు టికెట్ ఇవ్వలేదు, ఈవిడ 7 కోట్లు ఇచ్చిందంటే టికెట్ ఇప్పిస్తాను. టికెట్ ఇచ్చినోడు ఇంకెంత ఇచ్చి ఉంటుంది? సీట్ల పాటే కదండి, వేలం పాటే కదా. నాకన్నా నువ్వు ఎక్కువ ఇస్తాను వరకు టికెట్ ఇస్తారు, కానీ నీకన్నా తక్కువ ఇచ్చిన వీడికి ఇస్తానని చెప్తే వీడికి ఇవ్వాలి కదా. అంటే ఇంకెంతకన్నా ఎక్కువ రేటుకి వెళ్ళినట్టు లెక్క కదా. ఆ రేట్ డబ్బులు ఏది ఇచ్చింది ప్రభుత్వం. శాశ్వత పరిష్కారం 1 టైం సెటిల్మెంట్, మీకు మీ డబ్బులు మీకు వెనక్కి ఇచ్చేస్తుంటే వాళ్ళు నీతిగా నిజాయితీగా పని చేయకపోతే అందరూ ఆడవచ్చు. నేను అడుగుతాను, మీరు అడుగుతాను, అందరూ ఆడుకోవచ్చు. వాళ్ళకి ఆ వెసులుబాటు లేనప్పుడు అదేంటి మట్టి తినేసావు, నువ్వేమైనా చిన్ని కృష్ణుడు మట్టి తిన్నావా నోరాను, ఈ సినిమాలో కథలు మాకెందుకు? అవునా కదా. ఎక్కడి నుంచి మూలాలు పడ్డాయి? అదే చెప్తున్నాం. తప్పు వాళ్ళ దగ్గర పెట్టుకుని కూడా తిరిగి ఈ విధంగా కౌంటర్ అటాక్ చేస్తూ ఎక్కడ సస్టైన్ చేస్తారు? అంటే సొంత పార్టీ ఎమ్మెల్యేలు ఈ దాడి ఎందుకు అని మీకు ఎప్పుడైనా సరే డబ్బులు దగ్గర చేరుతుందండి. ఫ్రెండ్షిప్ లేనా దేనైనా సరే. ఇప్పుడు విచ్చలవిడిగా డబ్బులు పోసాడు, పాపం సీటు గెలిచాడు. ఆడ సాగు ఎలా ఉంటుంది? రిటర్న్ ROI కదా, రిటర్న్ ఇన్వెస్ట్మెంట్. పెట్టాను, గెలిచాను, నేను సంపాదించుకోవాలి. ఓడిపోయినాడు ఎలాగో సంపాదించుకోలేడు. ఒక 100 కోట్ల నుంచి 500 కోట్ల దాకా సంపాదిస్తారేమో మినిమం 5 years టర్మ్లో. లేకపోతే ఆడికి అక్కడ కూలికి మళ్ళీ నెక్స్ట్ ఎలక్షన్ నిలబడాలి కదా. నేను కదా మా బొలిశెట్టి శ్రీనివాసరావు గారు చెప్పారు కదా, 5 కోట్లు వస్తుంది అగ్రిగేట్, నేను మళ్ళీ తిరిగి ప్రజలకే ఖర్చు పెడుతున్నానని. వస్తున్నాయని ఒప్పుకున్నాను కదా, ఖర్చు పెట్టలేదు తర్వాత విషయం. 5 కోట్లు నియోజకవర్గం ₹1 అనుకోండి, సరే సంవత్సరానికి ₹1 నియోజకవర్గం ఇచ్చినా కూడా 5 కోట్లు అని చెప్పారు ఆయన. హలో, సంవత్సరం నెలకి పూర్తిగా వినరా మీరు? కాకపోతే ఏంటంటే నిన్న లోకేష్ గారు మాట్లాడుతున్నారు, తొలిసారి గెలిచిన ఎమ్మెల్యేలకు మంచి చెడులు తెలియట్లేదు, తొలిసారి గెలిచిన కొంతమంది ఎమ్మెల్యేలకు మంచి చెడులు అసలు తెలియడం లేదంటే మాట్లాడుతున్నారు. ఆవు గట్టును మేస్తే దూడ చేళ్ళ మేస్తుందా, అది గ్రహించండి ఫస్ట్. లోకేష్ గారు తొలిసారిగా గెలిచారు కదా. ఒకటి గులివింద గెలిచి సామెత, ఒకటి వేలు ఎత్తి చూపిస్తున్నప్పుడు 4 వేలు ఎత్తి చూపిస్తున్నాయి, తెలుసుకుంటే చాలు, ఇంకేం అక్కర్లే. ప్రశ్న సమాధానం అక్కడే ఉన్నప్పుడు ఇంకేంటి మీరు వేరే ఇంకేం వెతుకుతున్నారు దాంట్లో? నేనైతే ఐ నో హౌ టు రీడ్ ఇన్ బిట్వీన్ ద లైన్స్. తొలిసారి గెలిచిన వాళ్ళు ఉచ్చం నీచం ఆలోచించట్లేదంటే అది ఎవరికి వర్తిస్తుందో మీరే చెప్పండి. మీ ప్రశ్నలను సమాధానం పెట్టుకుని ఆ 48 మందిలో లోకేష్ గారు ఉన్నారో లేదో చంద్రబాబు గారిని చెప్పమానండి. నాకు అర్థమైంది అదే. నిజంగా మంచి చెడు తెలుస్తలేదంటారా? తెలియకే కదా తిప్పలేను నేను.
తెలిస్తే ఆయన ఎందుకు చెప్తారు పెద్ద ఆయన? కానీ ఎందుకు సార్ పదే పదే ప్రతిసారి ఎమ్మెల్యేల మీదనే ఎందుకు ఈ రకంగా కంప్లైంట్లు వస్తున్నాయి సీఎం గారికి? సీఎం గారు కూడా ఎందుకు ఈ రకంగా వార్నింగ్లు ఇస్తా ఉన్నారు? కేట్ చేస్తారు వార్నింగ్లే. ఓ పక్క కొలికిపూడి మీద చిన్ని మీద చర్యలు తీసుకుందంటే వాళ్ళది లోకేష్ బ్యాచ్. నన్ను ఇన్వాల్వ్ చేయకుండా రావు గారు వాళ్ళు తప్ప ఇంకేట్ లేదు దాంట్లో. వేమన సతీష్ అంటే ఎన్ని విషయాలు బయటకు వస్తాయి. అదే సార్ మీరు అడిగినవి నేను తెచ్చి నా దగ్గర ఉన్నాయా మీ దగ్గర ఉన్నాయా లెక్క మొదలైంది అనుకోండి. ఈ సీటుకి 7 కోట్లు నేను ఇప్పిస్తానని తీసుకున్నానంటే అది దాని విలువ ఎంత ఉండాలి? 5 ఉండాలి కదా. ఈ 2 కోట్లు కమిషన్కి కలుపుకుని ఒక 10% వేసుకుందాం. ఒక 70 లక్షల కమిషన్ వీడు తీసుకునే సామర్థ్యం వాళ్ళు కల్పించినట్టే కదా. అవును. ఉత్తరం ఎందుకు ఇస్తారండి ఎవడన్నా? ఉత్తరం నేను అప్పించానని చెప్పి తగ్గుపడింది ఎవడ సీట్ ఇప్పిస్తానని తగ్గుపడుతుందా? ఈ కొలికిపూడి ఆయన చెప్పింది ఏంటి? నేను ఎమ్మెల్యేకి నిలబడినందుకు 5 కోట్లు చిన్ని గారికి ఇచ్చానని. మేము అనుకున్నాం అటు తెలుగుదేశం టికెట్ ఇచ్చిందని. చిన్ని గారు ఇప్పించారా? చిన్ని గారు లోకేష్ బ్యాచ్ నాకు బాగా తెలుసు. ఎందుకంటే వాళ్ళ అన్నకే కడుపు కొట్టి ఆయన్ని పార్టీ నుంచి శాశ్వత పరిష్కారం ఇప్పించారు ఆయనకి, జయదేవ్ గారికి. జగన్మోహన్ హయాంలో ఇలాంటి కంప్లైంట్స్ లేవు, కానీ కూటమి హయాంలోనే కూటమి నేతల ఎమ్మెల్యేల మీదనే ఈ రకమైన కంప్లైంట్లు. టూ మచ్ ఆఫ్ ఎక్స్పెక్టేషన్స్ అండి. ఈసారి విచ్చలవిడిగా డబ్బులు ఖర్చు పడ్డాయి. ఆ విచ్చలవిడి డబ్బులు ఖర్చు పెట్టడానికి వాళ్ళకి మార్గం కనబడట్లేదు. సంచేత 48 మంది ఫస్ట్ టైమర్స్. నెక్స్ట్ టైం భవిష్యత్తు కనబడుతుంది కదా. ఈ గవర్నమెంట్ అనేది 1.5 year పైన జరిగిపోయింది సార్. సో వాట్ ఈస్ హ్యాపెనింగ్ అన్నది మనకన్నా నియోజకవర్గంలో ప్రతిదీ ప్రస్ఫుటిస్తుంది కదా ఏ ఎమ్మెల్యేకైనా. మనం ఈ 1.5 year పర్ఫార్మెన్స్ 0, రిమైనింగ్ 3.5 yearsలో లాస్ట్ 1 year ఎలక్షన్. ఈ 2 years టెన్యూర్లో వాట్ మిరాకల్స్ విల్ డెఫినెట్లీ టేక్స్ ప్లేస్ అన్న దాని మీద వాడికి ఆ పాట అవగాహన ఉండదు. ఉన్నప్పుడు ఏం చేస్తాడు? చేతులు కలిపారా బాబు మనం సర్దుకుంటేనే బెటర్. ఎట్లా సర్దుకుంటారు? అట్లా మట్టి మశానం ఏడు వెళ్తారు వాళ్ళు. నియోజకవర్గ టెరిటరీలు చేసినప్పుడు ప్రతిదానికి ఒక క్లాస్ అప్లై అయింది అనుకోండి, ఎవరితో సర్దుకున్నట్టే కదా. మనం బొలిసిట్ సీన్ అదే చెప్పాడు కదా, రిజిస్ట్రేషన్ చేసిన ఎక్స్క్యూజ్ మీ, ఏడు చేసినా ఎక్స్క్యూజ్ మీ అంటాడు. ఇంకేంటి ఒక మార్కెట్ యార్డ్ పడినా ఎక్స్క్యూజ్ మీనా, ఏదైనా ఎక్స్క్యూజ్ మీ. ఇంకా పడ్డా కంపెనీ వస్తే ఇక తిరుగులేదంటే అది నక్క పలాస్ ఫిక్స్డ్ ఇన్కమ్ అన్నమాట. ఆల్రెడీ ఇంట్రెస్ట్ వచ్చినట్టు వస్తుంది. అది నక్క తొక్కినట్టేనా? స్థానికత అప్పుడు ప్రూవ్ అవుతుంది. ఇవన్నీ చరిత్రేనండి, కొత్తగా ఏం రాకెట్ సైన్స్ ఏం లేదు. ఇప్పుడు తెరవనంత కారమే, తెరిచేస్తుంటే ఏమవుతుంది? అన్నీ బయటకు వస్తున్నాయి ఇప్పుడు మెల్లిమెల్లిగా. ఇంకెంతో ఇంకా వస్తాయంటారా? అందరూ 170 నియోజకవర్గంలో 2 బయటకు వచ్చాయి. ఇంకా 173 చర్చిస్తూనే ఉంటాం మనం. ఇప్పుడు నీ కాలం గడిచిపోద్ది. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.